రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారో అనేది మళ్ళీ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోమని అడుగుతున్నా. ఇంకో పథకం నేను 26 పథకాలే చదివి వినిపిస్తా. ఈ 26 పథకాలని మేము మళ్ళీ రిస్టోర్ చేస్తాము అని, ఈ 26 పథకాల వల్ల కొన్ని లక్షల మంది దళితులు అన్యాయం అయిపోయారు అని, ఈ 26 పథకాలను రిస్టోర్ చేస్తామని ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, అధికారంలోకి రావటమే తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మొట్టమొదటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి మొట్టమొదటి అంశం ఏంటి అంటే, ఏజెన్సీ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇది, ఉమ్మడి మేనిఫెస్టో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఉమ్మడి మేనిఫెస్టో. ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన జనసేన, భారతీయ జనతా పార్టీ మేబీ టచ్ చేయలేదు, మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదన్నారు. అందుకనే కేవలం పవన్ కళ్యాణ్ గారి ఫోటో అండ్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి ఫోటో మాత్రమే ఉంటుంది. ఈ మేనిఫెస్టోలో వారు రాసినటువంటి అంశంలో నెంబర్ ఎస్సీ ఎస్టీ సంక్షేమంలో నెంబర్ 4 ఐటెం, ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాల పునరుద్ధరణ. ఇప్పుడు నేను ఏదైతే 26 స్కీములు చదువుతున్నానో ఈ స్కీములన్నింటినీ కూడా రద్దు చేసిన స్కీముల్ని మళ్ళీ పునరుద్ధరిస్తాము, ఈ స్కీములన్నింటినీ కూడా మళ్ళీ మేము మళ్ళీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు అందిస్తామని గద్దెనెక్కిన ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు ఊసు పేసు లేకుండా 2 సంవత్సరాలు గడిపేశారు. యువత ఏమైపోవాలండి? యువత ఎక్కడికి వెళ్ళాలి? యువత ఎవరిని అడగాలి? అరే చర్చిల్లో మంటలు ఆర్పేసేసి, దీపాలు ఆర్పేసేసి గత ప్రభుత్వానికి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి 151 సీట్లు ఇచ్చినటువంటి యువత వల్ల చక్కగా ఓట్లు వేయించుకున్న వెంటనే నాకు ఒక కథ గుర్తొస్తుంది. ఒక రాజుగారు అధికార పీఠంలోకి రాగానే ఆయన్ని గెలిపించినటువంటి, రాజుగారిని గెలిపించినటువంటి వ్యక్తి వెళ్ళి పూలదండ వేసాడంట. పూలదండ వేసిన తర్వాత భటుల్ని పిలిపించాడంట రాజుగారు. వీడిని అర్జెంటుగా చెరసాలలో పడేయండి అన్నాడంట. అదేంది మహారాజా, మిమ్మల్ని గెలిపించింది నేనే కదా, నన్ను చెరసాలలో వేస్తాడేంటి అంటే, ముందు తీసుకెళ్ళిపోండి అన్నాడంట. తీసుకెళ్ళిపోయిన తర్వాత మహామంత్రి అడిగాడంట, ఏంటి రాజా, పాపం వాళ్ళ జనానందరినీ నీకు ఓట్లు వేయించాడు, కష్టపడ్డాడు, ఈరోజు నువ్వు రాజు అవటానికి నీ వెనకాల నిలబడ్డాడు, ఈరోజు రాజు పరిపాలన గొప్ప పరిపాలన అన్నాడు, వాళ్ళ వర్గం అంతా మీ 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 ఆజ్ఞలను శిరసావహించేదంటే, వీడు గనక మళ్ళీ ఈ బలవంతుడే గనక ఉంటే, వీడు గనక బయట ఉంటే రేపొద్దున నా పీఠానికి ఎసురు పెడతాడు, కాబట్టి వీడు లోపల ఉండాలి అని. అంటే ఎవరైతే అధికారాన్ని ఇచ్చారో నమ్మిన వాళ్ళనే కదా మోసం చేసేది అనేటువంటి ఒక సిద్ధాంతంతో గత ప్రభుత్వానికి ఓట్లు వేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరినీ కూడా మోసం చేసి ఈ 26 సంక్షేమ పథకాలు రద్దు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు యువత మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత గత ప్రభుత్వానికి ఉంది, ఈ ప్రభుత్వానికి ఉంది. ఆ ప్రభుత్వం రద్దు చేసిన సంక్షేమ పథకాలు మేము ఈ ప్రభుత్వం రిస్టోర్ చేస్తామని వచ్చినటువంటి ప్రభుత్వం నమ్మక నీరెత్తినట్టు కూర్చుంది. ఏ దళిత నాయకుడు మాట్లాడు, ఏ ఎమ్మెల్యే మాట్లాడు, ఏ కేంద్ర మంత్రి మాట్లాడు, ఏ రాష్ట్ర మంత్రి మాట్లాడు. మరి ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, దళిత బహుజన కాన్సెప్ట్లో పనిచేసేటువంటి వాళ్ళు, నిరుపేద వర్గాల వాళ్ళు పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎవరు దిక్కు? వాళ్ళ హక్కుల కోసం ఎవరు పోరాడాలనేటువంటి ప్రశ్న రేపు భీమ్ జన్జీ ఉద్యమంలో వస్తే సమాధానం మీరే చెప్పాలి. ఇంకా ఈ మహానుభావుడు క్లోజ్ చేసినటువంటి పథకాల పేర్లు చదువుతా. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం రద్దు, భూమి కొనుగోలు పథకం రద్దు, కులాంతర వివాహాల ప్రోత్సాహకాల పథకం రద్దు, ఎస్సీ కార్పొరేషన్ లోన్ల రద్దు, బుక్ బ్యాంక్ పథకం రద్దు, మాల మాదిగ రెల్లి కార్పొరేషన్లను పెట్టి పూర్తిగా 3 బోర్డులను విచ్ఛిన్నం చేసి పడేశారు. ఎస్సీ ఎస్టీ యువతులకు రావాల్సిన సబ్సిడీ మరియు ప్రోత్సాహక ఉపాధి పథకాల రద్దు, ఎస్సీ ఎస్టీ నిరుపేద కుటుంబాల నుంచి 12,500 ఎకరాల ఎస్ఐండ్ భూముల్ని లాక్కున్నటువంటి ఘనత గత ప్రభుత్వానికి. 4,98,000 కోట్ల 4,98,426 కోట్ల ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు 2019 నుంచి 2027 వరకు అలోకేట్ చేయాల్సినటువంటి సప్లాన్ నిధులు ఒక్క రూపాయి కూడా అలోకేట్ చేయకుండా 5 లక్షల కోట్ల రూపాయలు అన్యాయం చేశారు ఎస్సీ ఎస్టీ ప్రజలకి ఈ రాష్ట్రంలో. గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేసింది. నేను లెక్కలతో సహా మీకు వివరిస్తాను. 2019-20 బడ్జెట్ అండి 2,27,975 కోట్లు. దీంట్లో అలాట్మెంట్ జరగాల్సింది ఎస్సీలకి ఎస్టీకి అలాట్మెంట్ జరగాల్సింది 52,434 కోట్లు.
2020-21 ఫైనాన్షియల్ ఇయర్కి 2,24,789 కోట్ల టోటల్ బడ్జెట్. ఈ బడ్జెట్లో 51,701.47 కోట్ల రూపాయల బడ్జెట్ అలొకేషన్ జరగాలి. సున్నా. 2021-22 ఈ బడ్జెట్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 2,29,779 టోటల్ బడ్జెట్ అయితే దీంట్లో అలాట్మెంట్ జరగాల్సింది 58,939 కోట్ల రూపాయల అలాట్మెంట్ జరగాలి. ఈ బడ్జెట్లో కూడా సున్నా. 2022-23 అండి, సారీ 23-24 ఫైనాన్షియల్ ఇయర్, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2,79,279. దీంట్లో అలాట్మెంట్ జరగాల్సింది 64,234 కోట్ల రూపాయలు. సున్నా. 2024-25 ఈ బడ్జెట్ 2,94,427 కోట్లు. దీంట్లో అలాట్మెంట్ మనకు జరగాల్సింది ఎస్సీ ఎస్టీలకు జరగాల్సింది 67,718 కోట్లు. ఈ ఒక్క సంవత్సరంలోనే 300 కోట్లు ఇచ్చారండి. దట్స్ ఆల్ 300 crores. 25-26 ఈ బడ్జెట్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ అమాంతంగా పెరిగిపోయి 3,22,359 కోట్లు. ఈ ప్రపోజిషన్ ప్రకారం ఎస్సీలకి ఎస్టీలకి అలాట్మెంటు బడ్జెట్లో కేటాయించాల్సిన అమౌంట్ 74,142 కోట్లు. ఏమీ అలాట్మెంట్ జరగల. 25-26, 26-27 3,32,205 కోట్లు. ఎస్సీ ఎస్టీలకు జరగాల్సిన అలాట్మెంటు 76,407 కోట్లు. వెరసి 2019 నుంచి 2027 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల జనాభా ప్రాతిపాదికన జరగాల్సినటువంటి బడ్జెట్లో జరగాల్సినటువంటి అలాట్మెంటు 4,98,426 కోట్ల రూపాయలు అలాట్మెంట్ జరగాలి. ఇది నేను చెప్పింది కాదండి. ఇది ఏదో నేనేదో మాట వరుసగా చెప్తున్న అంశం కాదు. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికారికంగా 2013లో అసెంబ్లీ సాక్షిగా తయారు చేసినటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టంలో సెక్షన్ 3 ప్రకారం చెప్పినటువంటి అలాట్మెంట్ రూల్స్. నేను ఇది కూడా చదివి వినిపిస్తా. ప్లానింగ్ రిసోర్స్ అలోకేషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ సబ్ ప్లాన్ అండ్ ట్రైబ్ సబ్ ప్లాన్ ఫండ్స్ అండ్ స్కీమ్స్. నేను యువతను ఒక్కసారి గమనించమని కోరుతున్నా. చట్టంలో ఉన్నదాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయించుకోలేకపోతే, చట్టంలో ఉన్నదాన్ని కూడా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మనల్ని మోసం చేస్తుంటే మనం ఎందుకు కామ్గా ఉండాలండి? చట్టంలో ఉన్నదాన్ని అడిగే హక్కు మనకు లేదా? చట్టంలో జరిగిన అలాట్మెంట్, చట్టంలో ఇంత అలాట్మెంట్ జరపండి అని చెప్పిన అసెంబ్లీ సాక్షిగా చేసిన చట్టానికి విలువ లేకపోతే, దాన్ని ప్రశ్నించేటువంటి అవకాశం మంత్రులకి ఎమ్మెల్యేలకి లేకపోతే, గత 5 సంవత్సరాలు అన్యాయం జరిగింది, ఈ 2 సంవత్సరాలు అన్యాయం జరుగుతుంది, రాబోయే 3 సంవత్సరాలు కూడా అన్యాయం జరుగుతుంది. ఎంతకాలం ఈ అన్యాయం అని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మనకు లేదా? ఇది మన హక్కు కాదా? మన డబ్బు కాదా? మనకి హక్కుగా చట్టంలో నుంచి రావాల్సిన అంశం మనకు లేదా? మనం దానికోసం ఫైట్ చేయమా? మనం రోడ్ల మీదకి రావద్దా? ప్రభుత్వాలను ప్రశ్నించొద్దా?